ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం యెహోషువ గ్రంథం 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి 51 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి మీకు తోడై ఉండునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయం చురుకైన మెలకు కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి మీరు ప్రార్థించారా? ఒకవేళ మీరు దేవుని సన్నిధి గనక వెళ్ళి ఉండకపోతే ఈ ధ్యానం విన్న తర్వాత మీరు ప్రభు సన్నిధికి వెళ్ళండి. రాత్రంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ ఉదయం మీ బాధ్యతల్లోకి, మీ విధుల్లోకి మీరు వెళ్ళడానికి జ్ఞానాన్ని, ధైర్యాన్ని, ఆలోచనను దేవుడు మీకు అనుగ్రహించాలని ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని మీకు తెలియచేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. మీరు విరామ సమయంలో ఈ వాక్యాన్ని చదవండి. అయితే ఈ వాక్య భాగాన్ని నేను మీకు కొద్దిగా వివరిస్తాను. యేసు ప్రభువారు చెప్పిన అద్భుతమైన ఉపమానం. ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. అతడు ఒకానొక రాత్రి అనుకుంటున్నాడు, ఇదిగో సంవత్సరాలకు సరిపోయిన ఆస్తి నాకున్నది, పంట సమృద్ధిగా పండింది, కాబట్టి నా కొట్లు విప్పి వాటిని విశాలపరిచి నా ధాన్యమంతటిని నేను అందులోకి చేర్చి అనేక సంవత్సరములకు సరిపోయినటువంటి ఆస్తి నేను సమకూర్చి పెట్టాను. నువ్వు సంతోషించు, నువ్వు తిను, త్రాగుము, సుఖించుము అని చెప్పుదును అనుకున్నాడట. ప్రభు ఈ ఉపమానాన్ని చెబుతూ ఇలా అన్నారు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నీవు సంపాదించినవి ఎవని వగును అని ప్రభు ప్రశ్నించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు పదే పదే నేను, నా ప్రాణము, నా కొట్లు, నా సంపాదన, ఇలా నా నా నేను నేను అంటూ ఒక స్వార్థపరుడుగా మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి కొన్ని విషయాలు చేయడం మర్చిపోయాడు. ఇంత విస్తారంగా అతనికి పంట పండింది, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ నుండి ఈ కృతజ్ఞతను ఆశిస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన వాటి విషయంలో మీరు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? మీకు ఇచ్చిన భర్త కానీ, మీకు ఇచ్చిన భార్య కానీ, పిల్లలు కానీ, ఆరోగ్యం కానీ, రక్షణ కానీ, సంఘము కానీ, దేవుడు మీకు ఇచ్చినటువంటి వర్తమానం కానీ, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యం కానీ, ఇలాంటివి ఎన్నో. ఈ రోజున నీవు ఏది కలిగి ఉన్నావో ప్రభు ఇవ్వకుండా దానిని నీవు కలిగి ఉండలేదు. ఆయన ఇచ్చినవన్నీ నువ్వు కలిగి ఉన్నావు. కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. అయితే నీ నుండి దేవుడు ఆశిస్తున్నాడు. కృతజ్ఞత స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ధనవంతుడు దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన ఎంత మాత్రం చేయలేదు. ఎప్పుడు కూడా
తినాలి, త్రాగాలి, సుఖించాలి. ఇదే విధానంలో ఆలోచించాడే కానీ నేను దేవుని పని కొరకిస్తాను, నేను దేవుని యొక్క రాజ్యం కట్టబడాలని, విస్తరించాలని నేను గుప్పిలు విప్పుతాను అని ఎన్నడూ అతడు అనుకోలేదు. దేవుడు నిన్ను ఎందుకు ధనవంతునిగా చేశాడంటే, దేవుడు నిన్ను ఒక విధమైన స్థాయికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన పని కోసం, ఆయన సేవకుల కోసం, మిషనరీల కోసం గుప్పిలి విప్పుతావేమో అని. మీరు ఎన్నడైనా అలా చేశారా? లేకపోతే ఆలోచించండి. ఇకపోతే ఈ ధనవంతుడు తన ప్రక్కనున్న వారిని పట్టించుకోలేదు. ఎవరికైనా బీదలకు, దరిద్రులకు సహాయం చేస్తానని అతడు తలంచనే లేదు. ఏ ప్రొద్దు నేను, నాది, నా ఈ మాటల మీద నుండి అతడు దిగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఒక స్వార్థపరుడుగా మనకు కనబడుతున్నాడు. దేవుడు ఏదైనా మీకు ఇచ్చినట్లయితే మీరు ఏం చేయాలో తెలుసా? కొంత దరిద్రునికి, ఒక పేదవానికి అవశ్యంగా మీరు చేతులు చాపాలి. అతడు అర్హుడు. కొన్నిసార్లు దేవుడికి ఇచ్చి పరిశోధిస్తాడు. నేను ఇచ్చిన దానిని ఏం చేస్తాడో చూద్దాం అని ఆయన పరీక్షిస్తాడు. కనుక నీకున్న దానిని ఇతరులతో పంచుకో. ఇకపోతే ఈ ధనవంతుడు చాలా సంవత్సరాలు జీవిస్తాననుకున్నాడు. కానీ ఇదిగో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అంటూ ప్రభువారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం, నాకే వ్యాధి రాదు, నా పరిస్థితులు చాలా చక్కగా ఉంటున్నాయి, నేను ఇలాగే ఉంటాను, ఇంకా నేను అనేక సంవత్సరాలు జీవిస్తాను అని మనం తలపోస్తాం. ప్రాణ పోకడా, యేసు రాకడా ఎప్పుడో ఎవరికి తెలియదు. అందుకే మనం సమస్తం ఆయనకి అప్పగించి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఈరోజు యేసయ్య నిన్ను పిలిస్తే వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు నేను జ్ఞానిని అనుకున్నాడు. చాలామంది డబ్బున్న వాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళు అనుకునేది ఇదే, నేను జ్ఞానవంతుని, నాకు తెలివి ఉంది, నాకు పలుకుబడి ఉంది అని అనుకుంటారు. ఇంత గొప్ప ధనవంతుడు ప్రభు చేత ఒక గద్దింపును ఎదుర్కొన్నాడు. వెర్రివాడా అంటూ ప్రభు మందలించాడు. ఎందుకో తెలుసా? తన ఆలోచనలో దేవునికి స్థానం ఇవ్వలేదు. తన తలంపుల్లో నుండి, తన ఉద్దేశాల్లో నుండి దేవుణ్ణి త్రోసివేశాడు. అందుకే అతడు వెర్రివాడుగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తలంపులలో, మీ ఉద్దేశాలలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. అదే జ్ఞానం అని పిలువబడుతుంది. దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు, ప్రోత్సహించారు. మీకు కృతజ్ఞతలు నాయన. ఏదైతే అనుభవిస్తున్నామో అది మా స్వంతము కాదు, మీరు మాకిచ్చినది. మేము అనుభవిస్తున్నాం. దేనినైతే మేము కలిగి ఉన్నామో అది మేము స్వయం కృషితో సంపాదించుకున్నది కాదు, మీరిచ్చినది నాయన. సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మా ఉద్దేశాల్లో, మా తలంపుల్లో ఎల్లప్పుడూ మీరే ఉందురుగాక. మీరు మమ్మల్ని నడిపించి జ్ఞాన మార్గములో మమ్మల్ని తోడుకొని వెళ్ళమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.